తినాలనిపిస్తుంది ఎండకి. ఇప్పుడు వచ్చేసి బర్ఫీ చేయబోతున్నానండి. ముందుగా కొంచెం పల్లీలు, గుమ్మడి గింజలు, అలాగే అవిసె గింజలు కావాలి, రవ్వ, ఇలాచీ పొడి, పంచదార పొడి కావాలండి. ఇప్పుడు బర్ఫీ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. చూసారా, గుమ్మడి గింజలు, అలాగే పల్లీలు, అవిసె గింజల్ని దూరగా వేయించి కొంచెం పొడి కొట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నెయ్యి వేయించాను, అందులోకి రవ్వను వేస్తున్నా. దూరగా వేయించాలండి రవ్వని. ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకొని ఒక హాఫ్ తీసేద్దాము వైట్, ఒక హాఫ్లో కలర్ వేస్తానండి. ఫుడ్ కలర్ ఏదైనా మీ ఇష్టం వచ్చింది వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక దానిలో ఆరెంజ్ కలర్ వేసాను, నేను మిఠాయి రంగు అంటారు కదా, అది వేసాను. ఫ్రెండ్స్, పంచదార వేయటం మర్చిపోయానండి, ఇప్పుడు వేసే పంచదార కొంచెం కరిగిద్ది. ఫ్రెండ్స్, చూసారా, ఆరెంజ్ కలర్ది, వైట్ కలర్ది, అలాగే మనం డ్రై ఫ్రూట్స్ పొడి అనమాట ఇది. ఇప్పుడు వీటిని మనము బర్ఫీలాగా చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా చపాతీ కర్రతోటి ఈ విధంగా చేసుకోండి. తర్వాత దీనిపైన ఈ కలర్ని పెట్టుకొని కట్ చేసుకోవాలి పీసెస్, చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, బర్ఫీ ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈ బర్ఫీ 2 కలర్స్ వస్తాయి, వైట్ అండ్ ఆరెంజ్, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెడీ అయింది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అంతా చక్కగా పొడి వేసుకొని పిల్లలకి ఇచ్చారు అంటే చక్కగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే బర్ఫీ రెడీ అయిందండి, 2 కలర్స్ బర్ఫీ. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి చెప్తారు. రవి గారండి, తినండి, టేస్ట్ చూసి చెప్పాలి గబుక్కున. ఎలా ఉందండి? బాగుందంట ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది.